నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మిథున రాశి, మిథున లగ్న జాతకులకి ఈ యొక్క నవంబర్ 1 ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ అన్నీ కూడా డేట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. మీరు ఒకసారి చూడండి. అండ్ అవి చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ అవగాహన అండ్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోలోకెళ్తే ఇక్కడ ముందుగా నవంబర్ 2 శుక్రుడు తులా రాశిలోకి మీ పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులారాశిలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇది ఆయనకి చాలా పాజిటివ్ ఫేవరబుల్ పొజిషన్ అనమాట. స్వక్షేత్రం ఫస్ట్ పాయింట్ స్వక్షేత్రం అవుతోంది. అండ్ అక్కడ త్రికోణ స్థానం అనే పంచమ స్థానం అవుతుంది. పూర్వపుణ్యాలు కావచ్చు అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇక్కడ రావడం వల్ల పంచమ స్థానంలోకి పాస్ట్‌లో చేసిన హార్డ్ వర్క్ అన్నీ గూడా ఇప్పుడు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. మీకు ఒకవేళ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయిందనుకోండి. ఒక 1 ఇయర్ బ్యాకో, 6 మంత్స్ బ్యాకో ఎవరి కోసమైనా గావచ్చు, ఏదన్నా విషయం కోసం గావచ్చు, చాలా హెవీగా కష్టపడుండి, దానికి తగిన ఫలితం లేకుండా అసలు కంప్లీట్‌గా ఫలితం లేకుండా ఉండి ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయుంటే, దాని తాలూకా రిజల్ట్, దాని తాలూకా ఫలితం అనేది ఇప్పుడు రావడానికి, ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అవకాశాలున్నాయన్నమాట. ఓకే. మోస్ట్‌లీ ఇదేంటంటే లాస్ట్ 1 ఇయర్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసిన పీపుల్‌కి ఇది ఎక్కువగా అప్లై అవుతుంది. ఎందువల్ల అంటే శుక్రుడు ఆబ్వియస్‌గా ఇక్కడికి వస్తున్నాడు అంటే లాస్ట్ 1 ఇయర్‌లోనే ఈ యొక్క రొటేషన్స్ అన్నీ చేసుకుంటూ ఇక్కడికి వస్తాడనమాట. కాబట్టి లాస్ట్ 1 ఇయర్‌లో ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ ఎక్కువగా ఫేస్ చేసిన పీపుల్‌కి ఇదైతే ఖచ్చితంగా ఈ ప్రెడిక్షన్ 100% వర్కౌట్ అవుతుంది. అండ్ రిలేషన్‌షిప్స్‌కి కావచ్చు, ఏదైనా లవ్ రిలేషన్‌షిప్స్, మ్యారిటల్ లైఫ్ రిలేషన్‌షిప్స్ కాదు పర్టిక్యులర్‌గా ఈ ప్రస్తుతానికైతే లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే అండ్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రొజెనీకి సంబంధించి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్. సంతానానికి సంబంధించి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్. సక్సెస్‌ఫుల్‌గా మీకు సంతానం కలగడం కావచ్చు అండ్ కన్సీవ్ అవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇదొకటి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లనే వర్క్ ప్లేస్‌కి సంబంధించిన విషయాలు కొంచెం నెగెటివ్‌గా ఉందన్నమాట. కాస్త వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేది ఎక్కువ అవ్వడం గానీ, వర్క్ ప్లేస్‌లో ప్రాబ్లమ్స్ అనేది రావడం గానీ, అండ్ ఈ సుపీరియర్స్, మేనేజర్స్ వీళ్ళతో కొంచెం ఇష్యూస్ అనేది రావడం కావచ్చు. అంటే మాటల వల్ల కావచ్చు ఏదైనా సరే. అండ్ మీ యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, మీ యొక్క జెస్చర్, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది అవతల వాళ్ళకి సరిగ్గా నచ్చకుండా పోయి మీకు ఇప్పుడు కావాలని ఏదన్నా ఇష్యూస్ అరైజ్ అవ్వడం కావచ్చు. అండ్ ఇలాంటివన్నీ ఎక్కువున్నాయి. అండ్ మీ పరంగా మీ సైడ్ నుండి మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో నెగెటివ్ గాసిప్స్ గావచ్చు, ఫేక్ గాసిప్స్ గావచ్చు, ఇవన్నీ గూడా మీకు ఎక్కువగా మీ చెవికొస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ గూడా మీరు పట్టించుకోకుండా, అవన్నీ గూడా మీరు నమ్మకుండా కాస్త సైలెంట్‌గా విని వదిలేసేయడం అనేది ఉండాల్సుంటుంది. ఒకవేళ మీరు వాటిని పట్టించుకొని వాటి వల్ల ఎవరి మీదన్నా చెప్పుండి వాళ్ళని మీరు వెళ్లి క్వెషన్ చేశారు అంటే, దానంత వరస్ట్ అండ్ నెగెటివ్ పని ఇంకోటుండదు. ఎందుకంటే అది కంప్లీట్‌గా మీకు ఫేక్ అవుతుంది. అండ్ అవతల సైడ్ నుంచి మీరు అడిగిన పర్సను చేసే ఆ యొక్క రాద్ధాంతం గావచ్చు, ఆ యొక్క నెక్స్ట్ రియాక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి. మీ పేరు పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయన్నమాట. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫ్యూచర్‌లో వచ్చే హెల్ప్ కూడా తగ్గిపోతుంది. నెగెటివ్ గాసిప్స్ అండ్ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నీ కూడా మీ సైడ్‌కి ఎక్కువొస్తాయి. కాకపోతే వాటిని ఎక్కువగా మీరు అట్రాక్ట్ చేయకుండా, తీసుకోకుండా సైలెంట్‌గా విని వదిలేసేయండి. మీ చెవితో విని ఆ చెవిలో వదిలేసేయడం అంటారు కదా! అట్లా అది చేయండి. అది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా బుధుడు లగ్న చతుర్థాధిపతి రాశ్యాధిపతి అవ్వచ్చు, అనొచ్చు, లగ్న చతుర్థాధిపతి అనొచ్చు. ఆ బుధుడు ఇక్కడ వక్రించడం అనేది నవంబర్ 10న స్టార్ట్ అవుతాడు. ఇది షష్ఠ స్థానం అవుతుంది పర్టిక్యులర్‌గా. షష్ఠ స్థానం రుణాలకు సంబంధించి, మనీ రొటేషన్స్‌కి సంబంధించి, మనీకి సంబంధించిన స్థానం. ఇక్కడ ఇది అవ్వడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి మాత్రం అంత మంచి మంత్ అయితే కాదనమాట. ఓకే. ఫైనాన్సెస్‌కి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది రాంగ్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. వీటి పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆ ఫైనాన్షియల్ లాసెస్ అండ్ ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క స్పెక్యులేటివ్ లాసెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్పెక్యులేటివ్ లాసెస్ అంటే లాటరీస్ అనేసి, బెట్టింగ్స్ అనేసి, ఇంకా ఈ యొక్క షేర్ మార్కెట్‌కి ట్రేడింగ్‌కి సంబంధించి, ఈ హార్స్ రేసింగ్స్ ఇట్లా ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేటివ్ మార్కెట్స్ అవుతాయి. ఓకే. ఈగో కోసం పోయి కానీ, ఆ మాట పోతుందనే దాని కోసం గానీ, అలాంటి విషయాల్లో కావచ్చు, మీరు ఎక్కువగా ఈ యొక్క మనీ అనేది ఇన్వెస్ట్ చేశారంటే అది మళ్ళీ రిటర్న్ రాదు. కంప్లీట్‌గా లాస్ అయిపోతుంది. పొటెన్షియల్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. బుధుడు ఇక్కడ వక్రించున్న టైం పీరియడ్ కూడా ఈవెన్ దో ఇక్కడ ఈ యొక్క తుల రాశిలోకి వచ్చేసినప్పటికీ కూడా మీరు ఇవేవి కూడా చేయకూడదు. కంప్లీట్‌గా డిసెంబర్ 10th వరకు కూడా ఇవేవి కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బిగ్ డెసిషన్స్ ఏవి తీసుకోకుండా కొంచెం ఐడియల్‌గా ఉంటేనే బెటర్ అనమాట. అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్నట్లుగా ఐడియల్‌గా ఉంటేనే బెటర్ మేనేజ్ చేసుకుంటూ. నెక్స్ట్ ఇంకా గురుడు వక్రించడం. గురుడు వక్రించడం అనేది మీకు ఈ యొక్క నవంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క సప్తమ, దశమాధిపతి అయిన గురుడు వక్రించి సెకండ్ హౌస్ నుంచి ఫస్ట్ హౌస్‌కి డైరెక్ట్ అవుతాడనమాట.
సో ఇలా అవడం వల్ల ఏంటంటే ఆ యొక్క స్పౌస్ యొక్క వెల్త్ పరంగా కాస్త డ్యామేజెస్ రావడం కావచ్చు, మీ సైడ్ నుండే కాదు అవతల స్పౌస్ యొక్క వెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం కానీ, అండ్ స్పౌస్ సైడ్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడం కావచ్చు, వాళ్ళకి కొంచెం మీరు హెల్ప్ చేయాల్సి రావడం కానీ, లేదా వాళ్ళ యొక్క లైఫ్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండాల్సి రావడం కానీ, ఇలాంటి యొక్క థింగ్స్ అన్ని కూడా ఈ టైం పీరియడ్లో జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ అంత గ్రేటెస్ట్ గెయిన్స్, గ్రేటెస్ట్ సేవింగ్స్ అనేది ఎక్కువగా ఉండదు, గురుడు వక్రించేస్తాడు కాబట్టి. సో కెరియర్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు అక్కడ ఆల్రెడీ దశమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, గురుడు వక్రించి శనీశ్వరుని చూస్తాడు, శనీశ్వరుడు కూడా మళ్ళీ వక్రించేస్తున్నాడు, నవంబర్ 28 వరకు వక్రించుంటాడు. ఒక కెరియర్ ప్లానింగ్కి సంబంధించి, కెరియర్ డొమైన్ చేంజింగ్కి సంబంధించి, షిఫ్టింగ్కి సంబంధించి ఇవి కూడా అంత మంచి పాజిటివ్గా లేదు. బేసికల్గా ఈ చేస్తున్న పనిని చేయండి, ఉన్న మనీతోనే ఉండండి, అంతేగాని దాన్ని అటు చేద్దాం ఇటు చేద్దాం అనేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేది ఏది చేయకుండా ఉన్న చోట ఉండడం అనేది చేయండి. సో ఈ టైం పీరియడ్ అనేది అంత గ్రేటెస్ట్ టైం పీరియడ్ అయితే కాదు, కెరియర్ డెసిషన్స్ తీసుకోవడంలో కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడంలో కావచ్చు. నెక్స్ట్ ఇంకా సూర్యుడు నవంబర్ 16 వృశ్చిక రాశిలోకి, ఈ యొక్క షష్ఠ స్థానం 6th హౌస్లోకి మీ 3rd హౌస్లో కూడా వెళ్తున్నాడు అనమాట. ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ అది జలతత్వ రాశి, జలతత్వ రాశి అవ్వడము అండ్ 3rd హౌస్లో అక్కడికి వెళ్ళడము మేజర్గా ఇమ్యూనిటీని దెబ్బతీస్తాడు గట్టిగా. ఓకే, ఇమ్యూనిటీ పవర్ అనేది గట్టిగా దెబ్బతీస్తాడు. అండ్ విటమిన్ డి లోపం అనేది ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే కనుక ఎనిమీస్ని ఓవర్కమ్ చేయడం కావచ్చు, ఎనిమీస్ విషయంలో విక్టరీ రావడం కావచ్చు ఎక్కువగా జరుగుతుంది విత్ హెవీ హార్డ్ వర్క్. ఓకే, లగ్నాధిపతి రాశ్యాధిపతి బాగాలేదు కదా, సో కాబట్టి ఫిజికల్ యొక్క కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట, మెంటల్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఫైనల్గా ఏం జరిగినా లాస్ట్కి ఎనిమీస్ని ఓవర్కమ్ చేయడం, విన్ అవ్వడం అనేది ఉంటుంది. నెక్స్ట్ బుధుడు ఈ యొక్క తులారాశిలోకి రావడం నవంబర్ 23 జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 10 days ఆఫ్ ద మంత్లో ఇక్కడ జరుగుతుంది అనమాట. నవంబర్ 23 అక్కడ లగ్న చతుర్థాధిపతి పంచమంలోకి రావడం వల్ల ఏంటంటే, చతుర్థం అంటే ఎమోషన్స్కి సంబంధించి, మీ యొక్క మెంటల్ స్టేటస్కి సంబంధించి, ఎమోషనల్ వెల్బీయింగ్కి సంబంధించి. సో ఆ యొక్క బుధుడు ఇక్కడ పంచమ స్థానం, హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి అండ్ పూర్వపుణ్య స్థానం అండ్ త్రికోణ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది కొంచెం బెటర్గా వర్క్ అవుతుంది అండ్ కొంచెం మంచి డెసిషన్స్ అక్కడి నుంచి తీసుకుంటారనమాట. అక్కడి వరకు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. సో అండ్ బెటర్ ఎమోషనల్ స్టేటస్ ఉండడం కానీ, కంఫర్ట్ జోన్స్లో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ ఎక్స్ట్రా పాయింట్, నవంబర్ 28 శనీశ్వరుడు వక్రీకరణ వదిలేస్తాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు నవంబర్ 28 వక్రీకరణ వదిలేసి మీకు నార్మల్ డైరెక్ట్ మోషన్లోకి వచ్చేస్తాడు అనమాట. మీ అష్టమ నవమాధిపతి, అష్టమ స్థానం అంటే కూడా కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం జాబ్ స్థానంకి సంబంధించి, కెరియర్కి సంబంధించిన స్థానంగా కూడా, కెరియర్ అని కాదు బేసిక్గా జాబ్ సర్వీస్ సెక్టార్ని తీసుకుంటారు అనమాట. నవమ స్థానం అంటే మీకు హౌస్ ఆఫ్ లక్, భాగ్యస్థానం, అదృష్టస్థానం, పూర్వపుణ్యం అవుతుంది. సో ఆ యొక్క అధిపతి అయిన శనీశ్వరుడు దశమంలో ఉండడం వల్ల అక్కడి నుంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది లిటిల్ బిట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వర్క్లో కొంచెం బెటర్ ప్రోగ్రెస్ ఉండడం కావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వడం కావచ్చు, ఇష్యూస్ టెన్షన్స్ అన్ని కూడా తగ్గడం కావచ్చు, ఇన్ ఏ స్లో పేస్ బట్ ఫైనల్గా తగ్గుతుంది అనమాట. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ నవంబర్ 28 అంటే ఇంకా ఆడేం ఉండదు, ఇంక 2 రోజులు అయిపోతే ఉంటే నవంబర్ అయిపోతుంది కంప్లీట్గా. సో అంటే డిసెంబర్ నుంచి కన్సిడర్ చేయాలి మీరు. డిసెంబర్ అనేది కొంచెం బ్యూటిఫుల్ టైం పీరియడ్ ఫర్ జెమినై పీపుల్ అనమాట. సో ఇది ఫాలో అవ్వండి ఈ మంత్ అంతా కూడా. సో ఇదనమాట ప్రెడిక్షన్స్ అయితే. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, మన విశ్వోదయ ఆస్ట్రాలజీ అకాడమీ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఎవరైతే ఆస్ట్రాలజీ లెర్నింగ్ కోసం చూస్తున్నారో వారికి అకాడమీ ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశాను. చాలా మంది ఓన్లీ ట్రాన్సిట్సే చేస్తున్నారు, లర్నింగ్ వీడియోస్ కూడా చేయండి అని అడుగుతున్నారు అనమాట. సో వారికి కూడా చేయడానికి కోసం నేను అకాడమీ ఛానల్ కూడా ఓపెన్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా ఆస్ట్రాలజీ లెర్నర్స్ ఉంటే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వోదయ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి
12 zodiac signs, houses and planets, friendship and enmity among planets, key yogas and doshas. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరనే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.